చూశారు కదా, మనకి అప్ బాగానే నడిచింది. మరి డౌన్ నడుస్తుందో లేదో చూద్దాం. మనం ఇందాక డౌన్ ఆన్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోయింది కదా, చూడండి. ఇప్పుడు మనకి రిమోట్ చక్కగా వర్క్ చేస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మేహెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అమెజాన్ ఫైర్ స్టిక్స్ అయితే వాడతారండి. వీటిలో మనకి ఒక్కొక్కసారి బటన్స్ అయితే వర్క్ చేయవన్నమాట, మొండికేస్తూ ఉంటాయి. చాలా తలనొప్పి అయితే అయిపోతుంది. ఈ బటన్స్ మనకు వర్క్ చేయనప్పుడు మనం ఏం చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. పని చేయని ఈ రిమోట్ ను కూడా ఎలా పని చేయించాలో ఈ వీడియోలో పిన్ టు పిన్ అయితే మీకు రిమూవ్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడైనా సరే మీకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసేది టాప్ ప్రో రే ప్రో మ్యాక్స్ ప్రొజెక్టర్ అండి. ఇది మనకి 20,000 పడుతుంది. చాలా చక్కగా ఉంటుందండి. 30,000 లూమియన్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. 4K HDR సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్ కావాలంటే మాత్రం మనకి వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. 20,000కి పంపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి అమెజాన్ ఫైర్ స్టిక్ పెట్టాను. ఓకే, ఆన్ అయిందండి. టాప్ ప్రో అన్నమాట. ఇది ఫైర్ స్టిక్ కనెక్ట్ చేశాను. ప్రాబ్లం చూడండి. చూశారు కదా, ఇలా మనం డౌన్ బటన్ నొక్కితే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఈ బటనే కాదండి, ఏ బటన్ వర్క్ చేయకపోయినా మనం దీన్ని ఎలా సెర్చ్ చేయాలంటే ఫస్ట్ మనం దీనిలో ఉన్న బ్యాటరీలు అయితే తీసేయాలండి. ఆ తరువాత ఇక్కడ చూడండి, దీన్ని ఓపెన్ చేయడానికి మనకి ఎక్కడ స్క్రూస్ లేవండి. చూడండి, మరి ఇది ఎలా ఓపెన్ చేయాలా అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ బటన్ ఉంది కదా, లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ బటన్. ఇది ఓపెన్ చేస్తే దీని కింద అయితే స్క్రూస్ ఉంటాయండి 2. అవి ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇలా అంటే వచ్చేస్తుందండి. ఓకే, ఇక్కడ ఒక ప్లేట్ ఉంటుంది. ఇది కూడా తీసేసిన తర్వాత మీరు జూమ్లో చూడండి, ఇక్కడ మీకు స్క్రూలు కనిపిస్తున్నాయి కదా, ఇవ్వండి 2 స్క్రూలు ఉన్నాయి. ఇవి ఓపెన్ చేస్తే మనకి రిమోట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే చూడండి, ఇక్కడ మనకి ఇటు సైడ్ గ్యాప్ ఉంది కదా, ఇటు సైడ్ కానీ ఇదిగో ఇక్కడ చూడండి, ఇటు సైడ్ గ్యాప్ ఉంది. దీనిలో మనకి పలుచటి ప్లాస్టిక్ షీట్ కానీ లేకపోతే రేకు కానీ దీనిలోకి పోనించి లేపాలండి. ఇవైతే మనకి ప్రెస్ చేసి ఉంటాయి. చూడండి, ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇవేనండి బటన్స్. ఈ బటన్స్ కిందే మనకి ప్యానల్ అనేది ఉంటుంది. ఇదిగోనండి, మనకి ఈ రబ్బర్ తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక టేప్ అయితే ఉంటుందన్నమాట. ఆ టేప్ ఓపెన్ చేసి అక్కడ క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఆల్కహాల్ తీసుకుని మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ బటన్స్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, ఇది డౌన్ బటన్, ఇది అప్, ఇది లెఫ్ట్, రైట్ అండి. ఇది ఓకే బటన్. ఓకే, ఇది చక్కగా క్లీన్ చేసిన తర్వాత ఒక 2 to 5 minutes ఆరనిచ్చిన తర్వాత ఈ టేప్ అయితే వేసేయాలన్నమాట. ఓకే, వేసేద్దాం. ఓకే, ఇది కూడా సెట్ చేసేసుకుందాం. రైట్. ఓకే, ఇదిగోనండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ప్రెస్ చేసేయాలన్నమాట. ప్రెస్ చేసేటప్పుడు చూడండి, టక్ మనాలి, క్లిక్ మని సౌండ్ రావాలండి. ఈ ప్లేట్ పెట్టేటప్పుడు మనకి ఇక్కడ గ్రూవ్ కటింగ్ ఉందండి, చూశారు కదా, రౌండ్ ఇలా అడ్డంగా ఉంది. దీనికి కూడా ప్లస్ గుర్తు ఉంది చూడండి, ఆ ప్లస్ గుర్తు దానిలో సెట్ అవ్వాలన్నమాట. పెడుతున్నాను చూడండి. ఓకే, ఆ తర్వాత ఈ లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ రింగ్ సెట్ చేయటమేనండి. ఇంతే, సింపుల్ అండి. మీరైనా ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఇది ఇలా పెట్టి ప్రెస్ చేసేయటమేనమాట. ఓకే, ఒక్కసారి ఆఫ్ బటన్ ఇలా 10 సెకండ్లు పట్టుకోండి. ఓకే, ఇలా అన్ని బటన్లు ప్రెస్ చేయండి. 2 minutes సౌండ్ రావాలి, టక్ టక్ మని. ఓకే, ఇంతే, సింపుల్. ఇప్పుడు చెక్ చేద్దాం. ఈ ప్రొజెక్టర్ మనకి లైటింగ్ లో కూడా చాలా చక్కగా ఉందండి. ఇది టాప్ ప్రో రే ప్రో మ్యాక్స్ ప్రొజెక్టర్ అండి. ఇది మనకి 20,000 పడుతుంది. కావాల్సిన వాళ్ళు అయితే మన వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, పంపిస్తాను. ఓకే, ఇప్పుడు మనకి చూడండి అప్ నడుస్తుంది, చూశారు కదా. మనకి అప్ బాగానే నడిచింది, మరి డౌన్ నడుస్తుందో లేదో చూద్దాం. మనం ఇందాక డౌన్ ఆన్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోయింది కదా, చూడండి. ఇప్పుడు మనకి రిమోట్ చక్కగా వర్క్ చేస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్. ఓకే, మనకి ఈ రిమోట్ లో ఏ బటన్ ప్రాబ్లం ఉందా, ప్రాసెస్ ఇదేనండి. మనకి 100% వర్క్ చేస్తుందని నేనైతే చెప్పను. మనకి 70-80% అయితే ఇది వర్క్ అవుతుంది. చూశారు కదా, చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.